నమస్తే, వెల్కమ్ టు 10 మార్క్స్. క్రేజ్ ఉన్నప్పుడే, కలెక్షన్లు వచ్చే జోష్లో ఉన్నప్పుడే సినిమాలు చేయాలని హీరోలు వరుసగా 2-3 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ మల్టిపుల్ సినిమాలతో హీరోలు ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారేమో కానీ డైరెక్టర్లు మాత్రం మా బాధలెవరికి చెప్పుకోవాలంటున్నారు. ఇంతకీ ఈ డైరెక్టర్ల తిప్పలేంటి? హీరోలు ఎప్పటిలా ఒక సినిమా అయ్యాక మరో సినిమా కాకుండా ఎట్ ఏ టైం 2-3 సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా నుంచి మరో సినిమాకి జంప్ అవుతున్నారు. దాంతో డైరెక్టర్లు తెగ ఇబ్బంది పడిపోతున్నారు. హీరోలు అవైలబుల్ గా ఉన్నప్పుడే షూటింగ్స్ చేయడం, డేట్స్ అడ్జస్ట్ చేయడం మేనేజ్ చేయలేక ఫుల్ టెన్షన్ పడిపోతున్నారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పరిస్థితి అలాగే ఉంది. సలార్ 2 సినిమాని ఈ నెల నుంచే స్టార్ట్ చేద్దామనుకున్నారు ప్రశాంత్. అయితే కల్కి సినిమాతో బిజీగా ఉన్న ప్రభాస్ లేకుండానే సలార్ 2ని స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే కల్కి జూన్ 27న రిలీజ్ అనౌన్స్ చేయడంతో ఆ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ప్రభాస్. అందుకే ప్రభాస్ లేకుండానే సలార్ని స్టార్ట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. మారుతి పరిస్థితి కూడా అంతే. ప్రభాస్ తో 2 ఏళ్ల క్రితం నుంచి షూటింగ్ చేస్తూనే ఉన్న రాజాసాబ్ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఆల్రెడీ రిలీజ్ అయిన సలార్ ఒకవైపు కల్కి, మరోవైపు త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతున్న సలార్ 2. ఈ సినిమాలతో ప్రభాస్ డేట్స్ ఎప్పుడు దొరుకుతాయో అప్పుడు మాత్రమే షూటింగ్ చేయాల్సి ఉంటుంది మారుతి. ఇప్పటికే షూటింగ్ డిలేతో నెలల తరబడి పోస్ట్ పోన్ చేస్తూనే ఉన్నారు సినిమాని. కొరటాల కూడా దాదాపు ఇలాంటి ఇబ్బందే ఫేస్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరతో పాటు వార్ 2 సినిమాలు చేస్తున్నారు. దేవర 2 పార్ట్స్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. మరోవైపు వార్ 2 షూటింగ్ స్టార్ట్ చేసేసి ముంబైలోనే షూటింగ్ చేస్తున్నారు ఎన్టీఆర్. అయితే దేవర ఫస్ట్ పార్ట్ కి సంబంధించి షూటింగ్ చేయాలంటే ఎన్టీఆర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ డైరెక్టర్ల పరిస్థితి కూడా అంతే. పవన్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే హరిహర వీరమల్లుని 4 ఏళ్ల క్రితం మొదలు పెట్టినా ఇంతవరకు షూటింగ్ అవ్వలేదు. కానీ డైరెక్టర్ క్రిష్ మాత్రం 4 ఏళ్లుగా ఈ సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. పవన్ డేట్స్ ఇచ్చినప్పుడే షూట్ చేశారు. కానీ ఇప్పట్లో హరిహర వీరమల్లు షూటింగ్ అయ్యేలా లేదని వేరే సినిమాకి షిఫ్ట్ అయ్యారు క్రిష్. ఉస్తాద్ భగత్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా అంతే. పవన్ అంతకుముందు 3 సినిమాలతో బిజీగా ఉండడంతో ఉస్తాద్ కోసం 2 ఏళ్లు వెయిట్ చేశారు. ఆఖరికి వారం రోజులు డేట్స్ ఇస్తే అప్పుడే షూటింగ్ చేశారు. మరోవైపు పవన్ ఓజీ సినిమాతో బిజీగా ఉండడంతో ఇక ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యేలా లేదని మిస్టర్ బచ్చన్ సినిమాకి షిఫ్ట్ అయ్యారు. మళ్లీ పవన్ ఫ్రీ అయి డేట్స్ ఇచ్చినప్పుడే ఉస్తాద్ స్టార్ట్ చేస్తారు హరీష్ శంకర్. ఇలా హీరోలు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేయడం ఏమో కానీ డైరెక్టర్లు మాత్రం తెగ ఇబ్బంది పడిపోతున్నారన్న టాక్ మాత్రం నడుస్తోంది టాలీవుడ్ లో. విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఎప్పుడు కొత్త వాళ్లతో ఎక్స్పెరిమెంట్ చేసే రౌడీ హీరో ఈసారి కూడా అప్కమింగ్ డైరెక్టర్ తోని సినిమా అనౌన్స్ చేశారు. జస్ట్ 2 సినిమాలు చేసిన డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఈసారి ఏ జోనర్ సినిమా చేయబోతున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఫ్యామిలీ స్టార్ తో యావరేజ్ సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఫ్యామిలీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతోనే ఈ కొత్త సినిమా అనౌన్స్ చేశారు విజయ్. ఇప్పటివరకు సాలిడ్ హిట్ కొట్టని అప్ కమింగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలాతో సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా పోస్ట్ పెట్టారు విజయ్. లాస్ట్ ఇయరే రవికిరణ్ ని లాక్ చేసుకున్న దిల్ రాజు ఇప్పుడు విజయ్ కాంబినేషన్ లో 2వ సినిమా చేయబోతున్నారు. రవికిరణ్ రాజావారు రాణిగారు సినిమాతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణంతో కోవిడ్ టైంలో ఎంగేజ్ చేసి కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్, సింపుల్ స్టోరీస్ నే తెర మీద చూపించే రవికిరణ్ ఈసారి కూడా విజయ్ దేవరకొండతో విలేజ్ డ్రామా సినిమాయే చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది టీం. విజయ్ దేవరకొండ ఇప్పటివరకు రకరకాల జానర్స్ ట్రై చేసినా పక్కా విలేజ్ కంటెంట్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా చేయలేదు. ఫ్యామిలీ స్టార్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త దగ్గరైన కంప్లీట్ మాస్ మూవీ మాత్రం ఇప్పటివరకు రాలేదు. అందుకే ఈసారి రవికిరణ్ తో కొత్తగా రూరల్ స్టోరీ ట్రై చేస్తున్నారు. ఈ మధ్య యావరేజ్ సక్సెస్ తోనే సరిపెట్టుకుంటున్న విజయ్ దేవరకొండ ఈ సినిమాతో అయినా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరితో స్పై యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చాక కొత్త సినిమాలో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. చిన్న సినిమాగా వచ్చి సూపర్ సక్సెస్ అవుతూ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్న ప్రసన్నవదనం థియేటర్స్ లో దూసుకుపోతోంది. కటౌట్ కన్నా కంటెంటే హీరో అని నమ్మి డిఫరెంట్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చిన ప్రసన్నవదనం సక్సెస్ఫుల్ రన్ కంటిన్యూ చేస్తోంది. సుహాస్ హీరోగా అర్జున్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రసన్నవదనం సినిమా పాజిటివ్ టాక్ తో కంటిన్యూ అవుతోంది.
ఫస్ట్ షో నుంచే మంచి సినిమా అనిపించుకుంటున్న ప్రసన్న వదనం సినిమాలో ప్రతి క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతున్నారు ఆడియన్స్. జనాల్లో సినిమా మీద ఇంకాస్త క్రేజ్ పెంచడానికి, ఆడియన్స్ రెస్పాన్స్ ని ఫీల్ అవ్వడానికి స్వయంగా టీమ్ థియేటర్లలో సందడి చేసింది. సుకుమార్ శిష్యుడిగా ఫస్ట్ సినిమాతోనే ఇంప్రెస్ చేసిన అర్జున్ ప్రసన్న వదనంతో కంటెంట్ ఉన్న డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. స్వయంగా సుకుమారే ఈ సినిమాని ఫస్ట్ నుంచి ప్రమోట్ చేస్తున్నారంటే సినిమాలో ఎంత కంటెంట్ ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఆడియన్స్. కాస్తో కూస్తో మినిమం గ్యారంటీ అయిన రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్ని కాదని ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ తో రిస్క్ తీసుకుని మరీ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశారు అర్జున్. భారీ స్టార్ క్యాస్ట్ లేకపోయినా కంటెంట్ నే నమ్ముకుని ఇప్పటి వరకు సినిమాలు చేస్తున్న సుహాస్ మరోసారి తన గట్ ఫీలింగ్ తోనే థియేటర్లోకొచ్చి సక్సెస్ అందుకున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ప్రసన్న వదనం త్రూ అవుట్ ద మూవీ ప్రతి క్యారెక్టర్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తున్నా సెకండ్ హాఫ్ లో మాత్రం స్టార్ డైరెక్టర్ రేంజ్ ట్విస్టులతో ఆకట్టుకుంటోంది. ఓవరాల్ గా సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో సుహాస్ తో పాటు అర్జున్ అకౌంట్ లో సక్సెస్ పడినట్టే అంటున్నారు జనాలు. 5 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఒకే సంవత్సరంలో 3 సినిమాలు రిలీజ్ చేసి వెయిటింగ్ కి వడ్డీతో కలిపి ఇచ్చేశారు ఫ్యాన్స్ కి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో రిలీజ్ అయిన డంకీ తర్వాత షారుఖ్ ఖాన్ తన నెక్స్ట్ సినిమా ఏంటని కానీ ఎప్పుడని కానీ అనౌన్స్ చేయలేదు. కానీ లేటెస్ట్ గా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ ఇచ్చారు షారుఖ్ ఖాన్. షారుఖ్ ఖాన్ దాదాపు 5 నెలల నుంచి ఖాళీగా ఉన్నారు. ఎలాంటి షూటింగ్స్ రిలీజ్లు లేకుండా చిల్ అవుతున్నారు. లాస్ట్ ఇయర్ వరుసగా 3 సినిమాల రిలీజ్ తో బ్లాక్ బస్టర్లు కొట్టిన షారుఖ్ ఖాన్ నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే వరుసగా సినిమాలు చేయడంతో లాంగ్ బ్రేక్ తీసుకున్న షారుఖ్ ఇప్పుడు అప్కమింగ్ మూవీకి జూన్ నుంచి షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నారు. వరుసగా 3 సినిమాలు పెద్దగా గ్యాప్ లేకుండా చేసిన షారుఖ్ ఖాన్ ఫిజికల్ గా బాగా టైర్డ్ అయిపోయాను అని, అందుకే రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు జూలై కంటే ముందే జూన్ లోనే తన నెక్స్ట్ మూవీ షూటింగ్ ని మొదలు పెడుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం షారుఖ్ చేతిలో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పఠాన్ 2తో పాటు టైగర్ వర్సెస్ పఠాన్ కూడా ప్రాసెస్ లోనే ఉంది. మరి ఈ సినిమాల్లో షారుఖ్ స్టార్ట్ చేసేది ఏ సినిమా అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ లో పెట్టారు. పఠాన్ సీక్వెల్ మూవీస్ తో పాటు షారుఖ్ ఖాన్ తనే ప్రొడ్యూసర్ గా తన కూతురు సుహానాని లాంచ్ చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ గ్రాండ్ మూవీని సుజయ్ ఘోష్ డైరెక్షన్ లో కలిపి నిర్మిస్తున్నారు షారుఖ్. ఈ సినిమాలో ఫస్ట్ టైం షారుఖ్ తన కూతురు సుహానాతో కలిసి నటించబోతున్నారు. కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆల్రెడీ బెస్ట్ యాక్షన్ కోఆర్డినేటర్స్ ని టీంలోకి తీసుకున్న షారుఖ్ తన కూతురు సుహానాతో కలిసి యాక్షన్ కూడా చేయబోతున్నారు. ఈసారి నుంచి రొమాన్స్ కాకుండా మాక్సిమం లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్, సాలిడ్ యాక్షన్ రోల్స్ చేస్తాను అని ముందే చెప్పిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం అదే రూట్ లో వెళ్తున్నారు. మరి షారుఖ్ నెక్స్ట్ మొదలు పెట్టబోయే క్యారెక్టర్ ఏంటో, స్టార్ క్యాస్ట్ ఎలా ఉంటుందో తెలియాలంటే అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. 5 కోట్లు దాటేసిన పుష్ప షూటింగ్ మళ్లీ మొదలు పెట్టిన డబుల్ స్మార్ట్. త్రిషాకి బర్త్డే విషెస్ చెప్పిన విశ్వంబర, డబ్బింగ్ కంప్లీట్ చేసిన హరోం హర, ఇంట్రెస్టింగ్ ట్రైలర్ రిలీజ్ చేసిన జితేందర్ రెడ్డి. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పుష్ప సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. రీసెంట్ గా పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన పుష్ప సాంగ్ 5 కోట్ల వ్యూస్ దాటి రికార్డులు బద్దలు కొడుతున్నాడు. 4 నెలలుగా షూటింగ్ ఊసెత్తని డబుల్ స్మార్ట్ లేటెస్ట్ గా ముంబైలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేసింది. రామ్, పూరి జగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతోంది డబుల్ స్మార్ట్. త్రిషాకి బర్త్డే విషెస్ పోస్టర్ రిలీజ్ చేసింది విశ్వంభర టీం. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న విశ్వంభరలో హీరోయిన్ గా నటిస్తోంది త్రిష. సుధీర్ బాబు హీరోగా డిఫరెంట్ యాక్షన్ జానర్ లో తెరకెక్కుతున్న హరోం హరా సినిమా డబ్బింగ్ వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది. నారా రోహిత్ హీరోగా మూర్తి డైరెక్షన్ లో ప్రతినిధికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ప్రతినిధి 2 సినిమా ఏప్రిల్ 25 నుంచి పోస్ట్ పోన్ అయి మే 10 కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. రాకేష్ లీడ్ రోల్ లో విరించి వర్మ డైరెక్షన్ లో రియలిస్టిక్ పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న సినిమా జితేందర్ రెడ్డి నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ వైరల్ అవుతోంది. డైరెక్టర్స్ డే సందర్భంగా కొత్త డైరెక్టర్స్ ని పరిచయం చేస్తూ ఒకే వేదికపై ఖుషి టాకీస్, సీత ప్రయాణం కృష్ణతో అనే 2 సినిమాలు స్టార్ట్ అయ్యాయి. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది వాటి 10 Max. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV. బై బై.